ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. సాయి కృష్ణ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. గతేడాది జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సాయి కృష్ణ అదృశ్యం తర్వాత జరిగిన పరిణామాలు, లాకప్ డెత్ ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన అంశాలుగా మారాయి. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఎన్నికల్లో ఓడిపోయింది. విపక్షంలో ఉండడంతో ఈ కేసును తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, చర్చలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీకి సాయి కృష్ణ కేసు మంచి అస్త్రంగా మారిపోయింది. సాయి కృష్ణ అదృశ్యం వెనుక వైసీపీ కుట్ర ఉందని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల ప్రవర్తనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి కూడా దీనిపై పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. వైసీపీ కాపు నాయకులు కూడా సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కేసు కాదని, రాష్ట్రంలో పోలీసుల తీరు అధికార దుర్వినియోగానికి నిదర్శనమని వారు వాదిస్తున్నారు. అధికార టీడీపీ ఈ ఆరోపణలకు ఎలా తిప్పికొడుతుందో చూడాలి. సాయి కృష్ణ ఎపిసోడ్ అధికార టీడీపీకి ఒక సవాల్గా మారింది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును ఎలా పరిష్కరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ నాయకులు న్యాయ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. కొత్త చట్టాల ప్రకారం ఈ కేసులో ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కీలకం. వైసీపీ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. సాయి కృష్ణ ఎపిసోడ్ పై వైసీపీ కాపు సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం మరో కీలక పరిణామం. ఇది కాపుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని వారు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ కేసు రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. టీడీపీ ఎలాంటి సంజాయిషీ ఇస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ముఖ్యం. పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సాయి కృష్ణ కేసులో మరో కోణం కూడా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా ఉన్నాయని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం ఒక పోలీసు కేసు కాదని, రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతకు ఇది మరింత ఆజ్యం పోస్తోంది. మొత్తానికి సాయి కృష్ణ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అంశంగా మారింది. అధికార టీడీపీకి, ప్రతిపక్ష వైసీపీకి మధ్య ఇది ప్రత్యక్ష పోరాటంగా కనిపిస్తోంది. ఈ కేసులో న్యాయం ఎవరి పక్షాన నిలుస్తుంది, రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేది రానున్న రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద అలజడి సృష్టిస్తోంది.